ఒకవేళ పార్టీని లీగల్ పార్టీగా కనుక గుర్తించినట్టయితే మేము దాని వెన్నంటి పిఎల్జిఎన్ అంటే మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఉంది కదా, దాన్ని మేము రద్దు చేస్తాం. అంటే సాయుధ పోరాటం అనేది ఉండదు. మేమే అడుగుతున్నాం కదా, మా పార్టీని లీగల్ పార్టీగా గుర్తించండి, లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తాం అని అన్నప్పుడు దాని వెన్నంటే ఏంటిది ఎవరైనా అడిగేది? మరి మీ పిఎల్జిఏ ఉంటుందా, మీ సాయుధ విభాగం ఉంటుందా అంటే ఉండదు. అంటే మేము ఇది మోసగించే ఎత్తుగడ కాదు, డిసీవింగ్ టాక్టిక్స్ కాదు అని కూడా స్పష్టంగా చెప్పినాం. లీగల్గానే పనిచేస్తాం అన్నప్పుడు ఆటోమేటిక్గా మా పిఎల్జిఏ ఉండదు అని చెప్పినాం. అయితే తను ఏమన్నాడు, మొన్నటి సెకండ్ ప్రెస్ మీట్ సందర్భంగా 130 మంది బహిరంగ జీవితానికి వచ్చిన సందర్భంగా తను ఏమన్నాడనంటే, దేవుజీ పార్టీనే రద్దు చేస్తా అని హామీ ఇచ్చిండు అన్నాడు. అది వాస్తవం కాదు ఇది. అయితే ఇదే సందర్భంగా ఇది మాది మొదటి విషయం. రెండోది ఏమన్నాం తనతోటి అని అంటే, మా అనేక మంది నాయకులు కార్యకర్తలు జైళ్ళల్లో ఉన్నారు కాబట్టి మీ పరిధిలో మీరు, తర్వాత దేశవ్యాప్తంగా కూడా మా పార్టీ మేమే లీగల్ పార్టీగా మారాలనుకుంటున్నాం కాబట్టి దాని ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ, పాత డిమాండే రాజకీయ ఖైదీలుగా గుర్తించి వాళ్ళందరినీ విడుదల చేయాలి. సానుభూతిపరులు కానీ, సంఘాల వాళ్ళు కానీ, తర్వాత పార్టీ వాళ్ళు కానీ, పిఎల్జిఏ వాళ్ళు కానీ, ఈవెన్ ప్రజా సంఘాల వాళ్ళు కానీ రకరకాల కుట్ర కేసులలో ఇరికించేసి అర్బన్ నక్సల్స్ అనే పేరుతోటి వేధించి ఏళ్ల తరబడి వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ విడుదల చేయాలి అనేది రెండోది. ఇంకొకటి మూడోది ఏమన్నాము అని అంటే, ఈ విషయాన్ని మేము ప్రజలతో సంవాదం చేయడంలో భాగంగా తెలంగాణ సమాజంతో మాట్లాడతామని కూడా చెప్పినాం మేము. దీని వెన్నంటి ఇప్పుడు మూడోది ఏం చెప్పదలుచుకున్నాము అని అంటే, ఈ రెండిటితో పాటుగా మా బాధ్యత, నైతిక బాధ్యత, రాజకీయ బాధ్యత ఏంటంటే, చాలామంది అడుగుతారు అంటే ఇప్పుడు మీకు ముందు చాలామంది అమరులైనరు లేదా జైళ్ళల్లో ఉన్నారు, మీరు బహిరంగ జీవితం అంటున్నారు కదా, మరి వీళ్ళు అమరులకు సంబంధించినటువంటి అమరుల కుటుంబాలకు ఏం చెప్తారు, జైలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు అన్నప్పుడు జైలున్న వాళ్ళ విడుదల కోసం ఒక ఉద్యమాన్ని నడిపించాలి. అట్లనే ఇప్పుడు మేము ఆలోచిస్తుంది, అమరుల కుటుంబాలకు అండగా నిలబడదాం అని ఒక రాజకీయ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల మీద ఆధారపడి ఇల్లు లేని అమరుల కుటుంబాలను ఎట్లా ఆదుకోవడం, వాళ్ళ కుటుంబాలకు ఇంకేమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఎట్లా ఆదుకోవడం, ప్రజల మీద ఆధారపడి